హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైజ్ యాక్షన్ పాతి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో నాకు దాని నుంచి వచ్చిన ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ని అన్బాక్స్ చేయబోతున్నాం. మనకు ట్రేడింగ్ లో ఎన్నో అడ్డంకులు, అలాగే ఎన్నో పాఠాలు. ఈ రోజు నాకు దన్ను నుండి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే వచ్చింది. అసలు ఇందులో ఏముందో మనం దీనిని అన్బాక్స్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, మనకి క్లియర్ గా మనకి ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళకి ఎటువంటి మనీని అయితే మనం ఇవ్వకూడదని ఇక్కడైతే మనకి చాలా క్లియర్ గా ఇంగ్లీష్ లో ఉంది. చూడండి, ఇది కేవలం ఒక క్యాలెండర్ మాత్రమే కాదు, ఇది ఒక ట్రేడర్స్ యొక్క ప్లానర్. ఇందులో మన ఫైనాన్షియల్ ఇయర్ 2026 నుంచి 2027 వరకు ప్రతిరోజు మనల్ని గైడ్ చేసే ఒక రోడ్ మ్యాప్ ఉంది. ఇందులో మనకి 3 కేటగిరీలు ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఫస్ట్ కేటగిరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ కేటగిరీలో మనకి ది మోటివేషనల్ 25. ట్రేడింగ్ లో మనకి 80% సైకాలజీయే ఉంటుంది, 20% మాత్రమే మనకి సెటప్ ఉంటుంది. ఈ క్యాలెండర్ వెనుక ఉన్న ఆ 25 మ్యాజికల్ ఇమేజెస్ మనకి ప్రతిరోజు క్రమశిక్షణని గుర్తు చేస్తాయి. ఈ వీడియోలో మనం ఈ 25 ఇమేజెస్ వెనుక ఉన్న అసలైన సీక్రెట్స్ ని ఒక్కొక్కటి వివరంగా మాట్లాడుకుందాం. ఇక మనం సెకండ్ కేటగిరీకి వస్తే ఏప్రిల్ 2026 ట్రేడింగ్ క్యాలెండర్ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏప్రిల్ 3 అలాగే 14వ తేదీన మార్కెట్స్ సెలవు, అలాగే ఏప్రిల్ 28 మరియు 30న మనకి ఎన్ఎస్సి అలాగే బిఎస్సి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. ఇలా ప్రతి నెలలో ఉన్న హాలిడేస్ అలాగే ఎన్ఎస్సి మరియు బిఎస్సి ఎక్స్పైరీ డేట్స్ ఇందులో ఉన్నాయి. ఇక మనం థర్డ్ కేటగిరీకి వస్తే ది పిఎన్ఎల్ ట్రేడర్. ఇందులో మీ ట్రేడర్స్ జర్నీని ట్రాక్ చేయడానికి, మీ పిఎన్ఎల్ ని నోటు చేసుకోవడానికి సపరేట్ సెక్షన్ ఇచ్చారు. మీ నష్టాలని మీరు ఇక్కడ రాసి, మీరు ఆ తప్పుని చూసి మీరు అనాలిసిస్ చేసి డైలీ అబ్జర్వ్ చేస్తే మీ మెదడు ఆ తప్పుని మళ్ళీ చేయకూడదని ఫిక్స్ అవుతుంది. చాలా మంది ట్రేడింగ్ లో లాస్ అవుతుంటారు, అకౌంట్స్ ఖాళీ చేసుకుంటారు. దానికి కారణం స్ట్రాటజీ లేకపోవడం కాదు, ట్రేడింగ్ రూల్స్ తెలియకపోవడం. మీరు లాస్ లో ఉన్నారా? మార్కెట్ మీద భయం వేస్తోందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 25 ఇమేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ ఇమేజ్ నైతే మీరు ఇక్కడ చూడండి. ఆ వ్యక్తి స్టెప్స్ ఎక్కుతున్నాడు, కానీ ఆ స్టెప్స్ ఏంటో గమనించారా? అవి ప్రాఫిట్ చార్ట్స్. చాలా మంది ట్రేడింగ్ లోకి రాగానే లిఫ్ట్ ఎక్కి డైరెక్ట్ గా పైన ఉన్న క్లౌడ్స్ లేకి వెళ్లిపోవాలని చూస్తారు. అంటే రాత్రికి రాత్రే లక్షలు సంపాదించాలని కోరుకుంటారు. కానీ మార్కెట్ అలా ఉండదు. ట్రేడింగ్ అనేది ఒక జర్నీ, ప్రతి మెట్టు ఒక లెర్నింగ్. మీరు క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కుతుంటే మార్కెట్ మీకు సపోర్ట్ ఇస్తుంది. కానీ మీరు దూకాలని చూస్తే కింద పడటం ఖాయం. ఆ క్లాక్ ఎందుకు ఉందో తెలుసా? ట్రేడింగ్ లో టైం పట్టదు, టైమింగ్ ముఖ్యం. మీరు ఆ మెట్లు ఎక్కడానికి ఇచ్చే ప్రతి నిమిషం రేపు మీకు ఇచ్చే ప్రతి రూపాయికి పునాది. బిగినర్స్ చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే వాళ్ళు గమ్యాన్ని చూస్తారు కానీ ప్రయాణాన్ని ప్రేమించరు. ఈ రోజు నుండి మీరు మీ జర్నీని ప్రేమించడం స్టార్ట్ చేయండి. అప్పుడే మీరు ఆ పైన ఉన్న సూపర్ ట్రేడర్ అవ్వగలరు. సెకండ్ రూల్, ఇది మీరు మీ గోడ మీద రాసి పెట్టుకోవాల్సిన రూల్. ఏ స్మార్ట్ ట్రేడర్ బుల్స్ వెల్త్, బట్ ఏ డిసిప్లైన్డ్ ట్రేడర్ కీప్స్ ఇట్. చాలా మంది స్టార్టింగ్ లో నేను ఈ రోజు 50,000 సంపాదించాను అని చెప్తుంటారు, కానీ ఆ తర్వాత ఆ 50,000తో పాటు నా అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బులు కూడా పోయాయని అంటారు. ఎందుకంటే వాళ్ళు స్మార్ట్ గా ఉండి డబ్బు సంపాదించారు, కానీ డిసిప్లైన్డ్ గా లేక దాన్ని పోగొట్టుకున్నారు. మార్కెట్ లో డబ్బు సంపాదించడం చాలా ఈజీ, కానీ ఆ సంపాదించిన డబ్బుని నష్టపోకుండా కాపాడుకోవడం చాలా కష్టం. ఒక స్మార్ట్ ట్రేడర్ కి ఎక్కడ బై చేయాలో తెలుస్తుంది, కానీ ఒక డిసిప్లైన్డ్ ట్రేడర్ కి ఎప్పుడు ట్రేడింగ్ ఆపేయాలో తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న చార్ట్స్, ఆ మల్టిపుల్ స్క్రీన్స్ ఇవన్నీ మీకు నాలెడ్జ్ ఇస్తాయి, కానీ మీ వెనుక ఉన్న ఆ కుర్చీలో కూర్చున్న మీ డిసిప్లైన్ మాత్రమే మీకు డబ్బును మిగులుస్తుంది. ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు కేవలం స్మార్ట్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా, లేక సంపాదించిన డబ్బుని కాపాడుకునే డిసిప్లైన్డ్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా అని. ఇప్పుడు మనం థర్డ్ రూల్ ని చూద్దాం. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడు చాలా ఫోకస్డ్ గా ఉండాలి. ట్రేడ్ బికాస్ యూ స్పాటెడ్ అన్ ఆపర్చునిటీ, నాట్ బికాస్ మార్కెట్స్ ఆర్ ఓపెన్. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. మార్నింగ్ 9:15 కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఏదో ఒక బటన్ నొక్కకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఏదో ఒక ట్రేడ్ లో ఉండాలి, ఏదో ఒక పొజిషన్ రన్ అవ్వాలి అని ఫీల్ అవుతారు. దాన్నే
ఓవర్ ట్రేడింగ్ అంటారు. గుర్తుంచుకోండి, మార్కెట్ మనకి 6 అవర్స్ ఓపెన్ లో ఉంటుంది. ఆ 6 అవర్స్ మీకు ప్రతి నిమిషం డబ్బులు ఇచ్చే అవకాశం కాదు. వేటగాడు అడవిలో గంటలు తరబడి పొంచి ఉంటాడు. ఎందుకు? వేట కనిపించగానే కాల్చడానికి కాదు. ఆ వేట సరైన పొజిషన్ లోకి వచ్చినప్పుడు మాత్రమే వేటాడటానికి. ట్రేడింగ్ కూడా అంతే. మార్కెట్ ఓపెన్ లో ఉంది కదా అని ట్రేడ్ చేస్తే మీరు అప్పుడు లాస్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. మీ సెటప్ వచ్చే వరకు మీ జోన్స్ లోకి ప్రైస్ వచ్చే వరకు మీ చేతులు మీరు కట్టుకొని కూర్చోండి. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం కూడా ఒక ట్రేడే. నిజానికి వెయిటింగ్ చేస్తూ ట్రేడింగ్ చేయడంలోనే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఫాస్ట్ ట్రేడింగ్ లో కాదు. ఇప్పుడు మనం 4th రూల్ ని చూద్దాం. ఎగ్జిక్యూట్ యువర్ ట్రేడ్స్ విత్ కన్విక్షన్, నాట్ విత్ ఎమోషన్స్. చాలా మంది ట్రేడ్ తీసుకోగానే ప్రైస్ కొంచెం పైకి రాగానే భయపడిపోతారు. ప్రైస్ కొంచెం కిందికి రాగానే భయపడిపోతారు. కొంచెం పైకి వెళ్ళగానే ఎగ్జిట్ అయిపోతారు. భయం అలాగే మనకి ఆశ, ఈ రెండు మన శత్రువులు. మీరు ఒక ట్రేడ్ తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించండి, కానీ ఒక్కసారి ఎగ్జిక్యూట్ బటన్ నొక్కాక ఇక ఆలోచించకండి. ఏదర్ మీ స్టాప్ లాస్ హిట్ అవ్వాలి లేదా మీ టార్గెట్ రావాలి. మధ్యలో వచ్చే ఈ ఊగిసలాటకి మీరు రియాక్ట్ అవ్వకూడదు. ఎమోషన్ తో ట్రేడ్ చేసేవాడు ఎప్పుడు లాస్ లోనే ఉంటాడు, కానీ కన్విక్షన్ అంటే నమ్మకంతో చేసేవాడు మాత్రమే సక్సెస్ లో ఉంటాడు. మీ సిస్టమ్ ని మీరు నమ్మండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ ఇమేజ్ లో ఉన్న ఆ వ్యక్తిని చూడండి, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో. అతని చేతిలో కాఫీ ఉంది, ఫోన్ లో చార్ట్ ఉంది, ఎటువంటి టెన్షన్ లేదు. ఎందుకంటే అతను తన అనాలిసిస్ ని నమ్మాడు. అలాగే మీరు కూడా ట్రేడ్ తీసుకున్న తర్వాత అంత కాన్ఫిడెన్స్ గా ఉండండి. అది ఏదర్ స్టాప్ లాస్ అన్నా హిట్ అవ్వాలి లేదా టార్గెట్ అన్నా హిట్ అవ్వాలి. ఒకవేళ స్టాప్ లాస్ ని ట్రైల్ చేయాలి అనుకుంటే అది కేవలం 1:2 రేషియో దాటిన తర్వాతనే మీరు మీ స్టాప్ లాస్ ని ట్రైల్ చేయండి. ఇప్పుడు మనం మన 5th రూల్ ని చూద్దాం. ఇది మీ అకౌంట్ ని కాపాడే అతిపెద్ద సీక్రెట్. బెటర్ టు యాక్సెప్ట్ ఏ స్మాల్ లాస్ దాన్ టు ఎక్స్పెక్ట్ ఏ హ్యూజ్ రికవరీ. ట్రేడింగ్ లో ఎవరు 100% కరెక్ట్ కాదు. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ట్రేడర్స్ కూడా తప్పు చేస్తారు. కానీ గెలిచేవాడికి ఓడిపోయేవాడికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఓడిపోయేవాడు తన తప్పుని ఒప్పుకోడు. ఇంకొంచెం సేపు ఆగితే మార్కెట్ పైకి వస్తుంది, నా లాస్ రికవరీ అవుతుంది అని మొండిగా కూర్చుంటాడు. అఫ్ కోర్స్ అది కొన్నిసార్లు జరగవచ్చు, కానీ అది లాంగ్ టర్మ్ లో మీకు చాలా లాసెస్ ని మిగులుస్తుంది. మార్కెట్ కి మీ మీద కనికరం ఉండదు. ఇది ఇంకా కిందకి వెళ్తుంది, మీ అకౌంట్ ని ఖాళీ చేస్తుంది. గెలిచే ట్రేడర్ ఏం చేస్తాడంటే, ఓకే ఈ ట్రేడ్ లో నా అనాలిసిస్ తప్పయింది అని అనుకొని చిన్న లాస్ తో బయటకు వచ్చేస్తాడు. చిన్న లాస్ ని యాక్సెప్ట్ చేయడం అంటే మీరు మార్కెట్ కి ఇచ్చే చిన్న ఫీజు లాంటిది. అది ఇస్తేనే మీరు రేపు మళ్ళీ ట్రేడ్ చేయడానికి బ్రతికి ఉంటారు. రికవరీ కోసం వెయిట్ చేయడం అంటే ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. ఈ రోజు నుండే చిన్న లాసెస్ ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. ఫస్ట్ 5 రూల్స్ మీ మైండ్ సెట్ ని మార్చేశాయని నేను నమ్ముతున్నాను. కానీ అసలైన ట్రేడింగ్ సైకాలజీ రూల్ నెంబర్ 6 నుండి రూల్ నెంబర్ 10 లో ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఎగ్జాంపుల్ మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ట్రేడర్ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక పవర్ఫుల్ ప్రైజ్ యాక్షన్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్, కీప్ ట్రేడింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ప్రైజ్ యాక్షన్ పాత్ తెలుగు.